గురించి మాట్లాడాలి. నేను అందుకనే అన్న వృద్ధులకు పెన్షన్ 2000 కాకుంటే 3000 ఇవ్వండి, వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ఇవ్వండి అని చెప్పా. రైతు బంధు కూడా నేను సపోర్ట్ చేశాను, రైతు బంధు సపోర్ట్ చేశాను, నేను వ్యతిరేకించే చెప్తున్నా. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. చెప్పండి. చేసినప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు రైతుల గురించి ఇచ్చినప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగులు ఎట్లా మద్దతురండి, ఉద్యోగులు ఏ ఉద్యోగులు నిజాయితీ ఉన్నారండి? వీళ్ళు ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారండి, ఉపాధ్యాయులు బయోమెట్రిక్ పెడతామంటే వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తారండి? సపోర్ట్ చేయలేదండి. వెల్కమ్, వీఆర్ వెల్కమింగ్. ఇప్పుడు ఫేస్ బయోమెట్రిక్ కాదు, ఫేషియల్ రికగ్నిషన్ నడుస్తున్నది, ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ నడుస్తా ఉన్నది, తెలుసుకొని మాట్లాడండి. మేమేమి అపోజ్ చేయట్లేదు. రాజు గారు చెప్పండి. ఎఫ్ఆర్ఎస్ నడుస్తున్నా సార్ భరత్ గారు. ఇప్పుడు టీచర్స్ కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కి అందరికి కూడా ఎఫ్ఆర్ఎస్ నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఎవరు కూడా బయోమెట్రిక్ ను వ్యతిరేకించట్లేదు. ఉద్యోగుల హాజరు దానికి సంబంధించి టీచర్స్ గాని మిగతా డిపార్ట్మెంట్ లో హాజరు ఒకటి, రెండోది కరప్షన్, ఈ రెండింటి మీద అయితే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. రాజు గారు ఒక క్వశ్చన్ అడిగారు, క్లారిఫికేషన్. మీరు ఉచితాల గురించి, ఉచితాలు పెన్షన్స్ నేను వ్యతిరేకించారు. నేను చెప్పా ఏవే వ్యతిరేకిస్తున్నాను. ఫ్రీ బస్సు నేను వ్యతిరేకిస్తున్నా, కళ్యాణ్ లక్ష్మి వ్యతిరేకిస్తున్నా, షాదీ ముబారక్ వ్యతిరేకిస్తున్నా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటున్నా. ఓకే, ఇవి నేను చెప్పింది. అంతే తప్ప వృద్ధులు వికలాంగులు వితంతు పెన్షన్ ఉండాలని చెప్పి, రైతు బంధు మంచిదని కూడా చెప్పా. ఆయన మిషన్ రుణమాఫీని నేను వ్యతిరేకిస్తున్నా. రుణమాఫీ బదులు మీరు మద్దతు ధర పెంచండి, రైతుకు మద్దతు ధర పండిన వాడికి పెంచండి తప్ప రుణమాఫీ 2 లక్షలు ఒకటే చేసుకుంటూ పోతే 20,000 కోట్ల రుణమాఫీ చేశారు, 20% కూడా హ్యాపీ లేరు. అది నేను చెప్పేది. ఎస్, కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. ఈ వేదిక పైన ఉన్న అందరికి నమస్కారం సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు చాలా చర్చలు బాగానే జరుగుతున్నాయి సార్. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఈ జీపీఎఫ్లు మేము సేవ్ చేసుకునే ఇన్ టైంలో ఇవ్వకపోవడం, తర్వాత ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి డిఏ ఏరియాస్ వాయిదాలలో 28 నెలలు వాయిదాలు అనడం, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు నెల నెల బిల్లులు చేసి ట్రెజరీలో సమర్పించే సిస్టాన్ని కాకుండా ఏకకాలంలో ఒకసారి సమర్పించి ఆర్థిక ఇబ్బందులు అనుకున్నప్పుడు నెల నెల జమ చేయొచ్చు కదా, ఒకసారి బిల్లు తీసుకొని. అదొకటి. మేము సేవ్ చేస్తున్న జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వకపోతే మా అప్పులను ఎట్లా తీర్చుకోవాలి? అదే నేను చెప్తాను. మీరైనా ఆర్టీసీ కార్మికులైనా ఎవరు సేవ్ చేసుకున్న వాళ్ళ డబ్బులు గవర్నమెంట్లు వాడుకుంటే, మెడికల్ బిల్స్ ఇవ్వకపోతే అది ప్రాబ్లం. నేను పిఆర్సీ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ ఇవ్వలేదని అంట. పిఆర్సీ మీ హక్కు కావచ్చు, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కొంచెం ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల కంటే ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం ఉన్న పిఆర్సీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి అయితే ప్రభుత్వం లేదు. ఆ విషయంలో భరత్ గారు, ఇప్పుడు పిఆర్సీ ఇయ్యము అంటే నడవదు సార్. ఏ ప్రభుత్వమైనా పిఆర్సీ ఇవ్వాల్సిందే కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వాలి, ఏదైనా చేయాలి, ఏమన్నా చేయండి. పిఆర్సీ ఇవ్వండి, ఇయ్యమంటే నడవదు చెప్తున్నా కదా. మీరు సీనియర్ల చూస్తున్నారు జీతం, ఇప్పుడే జేడీ జీతం చూడండి, 2-3 సంవత్సరాలు రిటైర్డ్ జీతం చూస్తున్నారు. ఇప్పుడు జేఎన్ఎన్ వాళ్ళకి ఎంత అవుతుందో, ఒక జూనియర్ అసిస్టెంట్ జేఎన్ అయితే ఎంత అవుతుందో చూడండి సార్. ఇప్పుడు పిఆర్సీ అనేది మనం పెట్టింది కాదు, కేంద్రంలో ఉంటది. ఇది కేంద్రంలో 10 ఏళ్లకు ఇస్తున్నారు కదా, దాన్ని బట్టే ఉంటుంది సార్. కేంద్రంలో 10 ఏళ్లకు ఒకసారి ఇస్తున్నారు కదా అంటారు. 10 ఏళ్లకు ఇచ్చినా కూడా భరత్ గారు, 10 ఏళ్లకు ఇచ్చినప్పుడు కూడా 5 years మధ్యలో డిఎన్ మెర్జ్ చేస్తారు దాంట్లో. అట్లా కూడా అది సేమే. ఇక్కడ ఫిట్మెంట్ ఉండదు తప్ప మిగతా డిఏ అంతా కూడా మెర్జ్ అయిపోద్ది బేసిక్ పేలో. ఓకే, అవును. మన్సూర్ గారు నిర్మల్ నుంచి. ఎస్, మన్సూర్ గారు నమస్తే, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 4వ తరగతి ఉద్యోగిని సార్. ఓకే. అయితే తెలంగాణ కొరకు మేము ఇంత కొట్లాడి తెచ్చుకున్నాం. 317 జీవోలో నిర్మల్ జిల్లా నుండి మంచిర్యాలకు వెళ్ళాం సార్. చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆయన గెలిచాక 40 జీవో ఎంత చిన్నది, 48 గంటల్లో తీస్తాను మేనిఫెస్టోలో పెట్టారు సార్. పెట్టిన తర్వాత ఆయన అమలులో కూడా చేయట్లేదు సార్ అది. ఓకే సార్, ఒక్కటి చెప్పండి మన్సూర్ గారు, చెప్పండి. అయితే మేము సార్ ఈ గవర్నమెంట్ కు మేము లాస్ లేదు, లాభం లేదు సార్. ఇక్కడ చేసిన ఉద్యోగమే, అక్కడ చేసిన ఉద్యోగమే. అయితే సార్ ఇక వేకెన్సీ కాలేజీ దగ్గర ఇవ్వమన్నా గానీ అసలు ఇవ్వట్లేదు. మాకు అసలు ఎన్నిసార్లు కలవడానికి పోయినా గానీ ఎంప్లాయీస్ కి అసలు ఇవ్వట్లేదు. ఎంప్లాయీస్ గురించి అసలు పట్టించుకోవట్లేదు సార్. 2023లో సార్ నేను సరెండర్ బిల్ పెట్టాను సార్. నాకు ఎంత వస్తుంది సార్? 20,000 వస్తుంది. 2023 నుంచి 25 అవుతుంది, ఇంతవరకు కూడా సరెండర్ బిల్. కాంట్రాక్టా అవుట్ సోర్సింగ్?
లేదు సార్ నేను రెగ్యులర్ ఎంపై 20,000 శాలరీ. సరెండర్ అంటే సార్ సరెండర్ బిల్ అంటే 15 days వస్తాయి కదా సార్ సరెండర్ బిల్ పర్మనెంట్. సో ఒకటి ఇక్కడ కామెంట్ చేశారు కొద్దిమంది, సార్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి చాలా దీనంగా ఉంది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం శాలరీస్ పర్లేదు వాళ్ళతో పోలిస్తే. అంటే నేను మీకు ఎక్కువ అని నేను అనట్లేదు, బట్ వాళ్ళకంటే ఇంకా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దీనంగా ఉందంటారు. ఒక మంచి ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఆ ఏజెన్సీలు కట్ చేసి మేము సేవ్ అన్న చేసుకుంటామని చెప్పారు. ఎందుకు మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ముజీబ్ గారు? ఇప్పటివరకు 6,000 మందిని తీసేసిండ్రు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మేనిఫెస్టోలో పెట్టి కార్పొరేషన్ పెడతామన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఈ ఎన్ఎంఆర్ ఉద్యోగులు అందరు కూడా కలిసి ప్రభుత్వానికి బాసటగా నిలిచిండ్రు. కానీ ఈ రోజు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ గానీ, రిజిస్ట్రేషన్ గానీ, మిగతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 6,000 పైచలకు మంది ఉద్యోగులను తీసేసిండ్రు. 20 సంవత్సరాలు పనిచేసిండ్రు. వారు రోజు వచ్చి పాప మొర పెట్టుకొని పోతున్నారు. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి వారి మాటను గౌరవించి సంబంధిత అధికారులు పాజిటివ్ గా ఒక రిపోర్ట్ పంపించండి. అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి అవకాశం బ్యాక్ ఎండ్ ఆఫీస్ లో పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీరి సర్వీసెస్ వినియోగించుకోకుండా అతి తెలివితోని వాళ్ళకి ఆఫీస్ లో రావడం లేదు సార్. 2-3 నెలలు అయిపోయింది ఇప్పటికే. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి సార్, మరోసారి వాళ్ళ జీవితం కూడా చూడవలసిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్ గా పరిగణించాలని కోరుతున్నాం సార్. నిజంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఇంకా తక్కువ జీతాలు, కాబట్టి వాళ్ళనైతే ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. సో ఏంటి వే ఫార్వర్డ్ జగదీశ్వర్ గారు? 700 కోట్లని 700 కోట్లు ఎవరికి ఇచ్చింది? కాదంటే ఉచితాల గురించి మీకు ఏమైనా కార్యాచరణ ఉందా? ఉచితాల గురించి మేమే కార్యాచరణ, అందరు కొట్లాడాలి, మీరు కొట్టాలి, మేము కొట్టాలి, ప్రజలు కొట్టాలి. శ్రీపాల్ రెడ్డి గారు వీకర్ శిక్షణ ఉన్నదో వాళ్ళకే ఐ విల్ సపోర్ట్ యూ. ఎందుకంటే ఇప్పుడు నా మెసేజ్ రీచ్ అవుద్ది, కానీ మీకు దాదాపు ఎంత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎవరికి రాదు కదా రేషన్ కార్డు? ఎవరు ఉండదు, దాదాపు ఉన్నది మొత్తానికి ప్రభుత్వం. మీరంతా కలిపి ఒక 4-5 లక్షల కుటుంబాలు కదా ఈజీగా. 100% ఎక్కువ ఉంటాయి. 9,36,036,000 మంది అండి మొత్తం రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంతా. మోస్ట్లీ మంది ఉన్నారు. మోస్ట్లీ వీళ్ళంతా ఉచితాలకు ఎలిజిబుల్ కాదు కదా? ఎవరు కాదు కాదు. అయితే ఇప్పుడు భరత్ గారు, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు మీ మీద ఎలాంటి అది ఉండదు, మీరు ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వరకు ఏమైతుందంటే ఉచిత ఈ డైరెక్షన్ అంతా ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు అనేది మన ఉద్యోగుల డిమాండ్. ఇప్పుడు ఈ ఉచితాలు మాట్లాడితే ఏమైందంటే ఇది పక్కకు పోతుంది, అసలు ఉచితాలు ఇవ్వాలా వద్దా అని చెప్పి ఇటు ప్రజలకు ఇటు ఉపాధ్యాయ వర్గాలకు మధ్య అదొక చర్చ వేరేలాగా పోతుంది. అంటే వీళ్ళేదో ఉద్యోగులు అంటే ఇప్పుడు నేనంటే నన్ను కూడా కామెంట్ లో అనేవాళ్ళు అంటారు, బట్ భయం కాదు కదా. అల్టిమేట్ గా ఇప్పుడు ఏమని చెప్పారు భగవద్గీతలో, ఏం చెప్పారు? చేపను కాదయ్యా ఇవ్వాల్సింది, చేప పట్టడం ఎట్లా పట్టడం నేర్పిస్తే రోజు తింటాడు. ఒకసారి చేప ఇస్తే రోజు నాకు నువ్వే చేప ఇవ్వంటాడు. అదే చేప పట్టడం నేర్పించాలి కదా. మన ప్రజలకు ఏం నేర్పాలి? సంపాదించుకోవడం ఎట్లా అనేది నేర్పించాలి. వాళ్ళకి విద్య, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇస్తే గనక వాళ్ళే సంపాదించుకొని వాళ్ళు తింటారు. నువ్వు తిని కూర్చో అంటే బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, అక్కడ నుంచి వచ్చి కూలీలు వచ్చి చేస్తారు. మన దగ్గర ఎవరు పని చేసే వాళ్ళు లేకుండా తయారైపోయినారు. అన్ని ఉచితాలు ఇంటికి తీసుకొచ్చిస్తే 100% ఇప్పుడు తెలంగాణలో బ్యాడ్ ఏంటంటే తెలంగాణలో హోటళ్లలో పనిచేసేది ఒడిశా వాళ్ళు, బీహార్, జార్ఖండ్ నుంచి రైస్ మిల్లు అవి చేసేవాళ్ళు. ఇది అంత సోమరిపోతులు తయారు చేస్తున్నారు. భరత్ గారు, ఇప్పుడు మీరు అన్నమాటే ఒక సందర్భంలో ఒక కాంటెక్స్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏది బీహార్ నుంచి వచ్చే వాళ్ళంతా ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్పి. అయితే దాన్ని ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో చర్చకు పెట్టిండ్రు. రాహుల్ గాంధీ వస్తే మీరంతా అడగండి, ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే బీహార్ నుంచి వస్తున్నారంటే వాళ్ళు పొట్టకూటి అంటున్నారు. బీహార్ నుంచి రావడాన్ని మనం వ్యతిరేకించట్లే, బీహార్, జార్ఖండ్ నుంచి వస్తున్నారు. మన వాళ్ళు ఎవరు ఈ సోమరిపోతులు చేసి మన వాళ్ళు పని చేయనివ్వకుండా చేసి మన వాళ్ళు ఎవరిని పని చేయనివ్వకుండా చేసి 2 రాష్ట్రాల్లో ఒడిశా నుంచి అదేంటంటే ఇప్పుడు హోటల్లో పనిచేసే కుక్కులు దొరకట్లేదండి మన రాష్ట్రం నుంచి.
అవును అవును ఒడిశా నుంచి Exactly. వస్తున్నారు, బీహార్ ఏంటంటే జార్ఖండ్ ఇప్పుడు నుంచి వచ్చి నాట్లు వేస్తున్నారు, ఇప్పుడు రైస్ మిల్ లో పనిచేస్తున్నారు. ఇవన్నీ ఒకప్పుడు మనం పాపం దుబాయ్, గల్ఫ్, బొగ్గుబావి ఇక్కడికి వలసపోయి ముంబైకి వలసపోయిన వాళ్ళని తాగుడుకు బానిసలు చేస్తున్నారు ఉచితాలు ఇచ్చి. ఇప్పుడు మీరు అంటున్నట్టు దీని అంతటికి కారణము మరి ఉచితాలు ఎక్కువ కావడం. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇంత పర్సంటేజ్ మాత్రమే ఇవ్వాలని ఒక లిమిట్. ఆ లిమిట్ దాటితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏ రాయితీలు కూడా ఇవ్వరు. అట్లనే ఉచితాలకు కూడా స్ట్రిక్ట్ గా ఇంత పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ లోనే, అది కూడా యాక్యురేట్ బడ్జెట్ మీద యాక్చువల్ గా ఇన్కమ్ ఎంతో ఇంత ఇటువంటి ఒక లిమిట్ కరెక్ట్. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థనే సుప్రీంకోర్టులో కేసు వేశారు, కేసు నడుస్తుంది. కానీ కొన్ని గవర్నమెంట్లు అదే ఒక పొలిటికల్ పార్టీ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు 4,000 నేను ఇస్తా అంటే రైతు బంధు నేను 15,000 ఇస్తా అంటే ఇంకోటి 30,000 ఇస్తా అంటాడు. ఇవ్వండి రైతు బంధు ఇవ్వండి, దాన్ని 3-4 ఎకరాలు 5 ఎకరాల వరకు ఇవ్వండి. మంచి సక్సెస్ స్కీమ్, దానివల్ల పంట ప్రొడక్టివిటీ పెరిగింది. కానీ ఇదే చెప్తున్నా, ఫ్రీ బస్సు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, 200 యూనిట్ వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇంకోటి వచ్చి 500 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటాడు. 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటే 201 యూనిట్ అయితే వాడికి బిల్లు షాక్ కొడుతున్నది. అంటే ఆ బిల్లు వీడు భరిస్తున్నాడు. 50 యూనిట్ల వరకు నిజంగా పేదలు, 200 యూనిట్లు వాడే వాళ్ళు పేదలు ఏందండి? ఆ పోని మళ్ళీ కరెంట్, దానివల్ల కట్టిన మొత్తం కరెంట్ అప్పులు అయిపోయి 81,000 కోట్లు అయిపోయింది. ఒక పార్టీ 100 యూనిట్లు అంటే ఇంకో పార్టీ 200 యూనిట్లు. ఇది ఇక్కడ పోటీ. ఒక 4,000 అంటే ఒక 5,000. ఫ్రీ బస్ ఎందుకు? ఫ్రీ మెట్రో ఇవ్వండి, మేము అడుగుతున్నాం. ఫ్రీ బస్సు కాదు, ఫ్రీ మెట్రో ఇవ్వండి. బస్సుల వల్ల ట్రాఫిక్ అనవసరంగా. దమ్ముంటే ఫ్రీ మెట్రో ఇవ్వమనండి ఏదైనా పార్టీని. భరత్ గారు, ఎలాంటి వాళ్ళది ఫ్రీ మెట్రో ఇవ్వమనండి, ఇవ్వరు. ఆ ఫ్రీ బస్సు వల్ల ట్రాఫిక్ అనవసరం. బస్సులు అందరు ఎక్కడం వల్ల ప్రాబ్లం కదా. దాని బదులు ట్రాఫిక్ లెస్ మెట్రో అయితే అందరు మెట్రోలు ఎక్కితే ప్రాబ్లం ఉండదు. మెట్రో సర్వీసులు ఎక్కువ చేయండి.